హాయ్ వెరీ గుడ్ మార్నింగ్. నేను మీ ప్రశాంత్. అగైన్ ఈరోజు ఒక కొత్త వీడియో అమిగో ఇన్ఫర్టైన్మెంట్స్ ద్వారాగా. ఈరోజు టాపిక్ ఐపీఎల్. నిన్న జరిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్ మ్యాచ్ మీరు చూసే ఉంటారు. ఎంత అద్భుతంగా అందరూ ఆడారు. ముంబై ఇండియన్స్ ఒక డైమండ్ లాంటి ప్లేయర్ ఇషాంత్ కిషన్ని కోల్పోయి సన్ రైజర్స్ వాళ్ళు దాన్ని దక్కించుకొని ఎంత అద్భుతంగా సెంచరీ కొట్టాడో మీరు చూశారు. మహా అద్భుతం. 286 రన్స్తో అద్భుతంగా ఆడారు, విజయం సాధించారు రాజస్థాన్ రాయల్స్ మీద. అదే చూస్తే మనం రాజస్థాన్ రాయల్స్లో కూడా సంజు శాంసన్ కూడా చాలా దగ్గరగా ఫైట్ చేసి చాలా అద్భుతంగా ఆడారు. ఇక రెండో మ్యాచ్కి వస్తే చెన్నై సూపర్ కింగ్స్ మరి ముంబై ఇండియన్స్ మధ్యలో జరిగిన మ్యాచ్లో ఒక కొత్త వివాదం వెలుగులోకి వచ్చింది సోషల్ మీడియాలో. అదేంటి అని అంటే బౌలర్ ఖలీల్ అహ్మద్ బాల్ ట్యాంపరింగ్ చేశారని ఒక కొత్త టాపిక్ అనేది సోషల్ మీడియాలో తెగ తిరుగుతుంది. కానీ రుతురాజ్ గైక్వాడ్ అబ్జర్వ్ చేసింది ఏంటి అని అంటే ఖలీల్ అహ్మద్ తన పాకెట్ నుంచి ఒక పేపర్ లాంటిది తీసి బాల్కి రుద్దాడని చెప్పేసి ఒక సోషల్ మీడియాలో చాలా పుకార్గా రూమర్గా వచ్చింది. కానీ అదేమీ కాదు, జస్ట్ ఒక పేపర్ తుడటానికి తీసాడు. అది వెంటనే రుతురాజ్ గైక్వాడ్ క్యాప్టెన్ చెన్నై సూపర్ కింగ్స్ది తీసి తన పాకెట్లో పెట్టుకోవడం వల్ల అది అక్కడితోనే సాల్వ్ అయిపోయింది. ఈ ప్రకారంగా మీరు చూస్తే కనుక చెన్నై సూపర్ కింగ్స్ ఆడిన విధానం కానీ ఇషాంత్ కిషన్ కొట్టిన సెంచరీ కానీ మహా అద్భుతం. అదే చూస్తే మనం మహేంద్ర సింగ్ ధోని వచ్చినప్పుడు జనాల తాలూకా క్రేజీనెస్, మెస్పనైజింగ్ ఎఫెక్ట్ కానీ మీరు చూస్తే కనుక ధోనికి ఎంత అద్భుతమైన ఫాలోయింగ్ ఉన్నదని మీకు అర్థమవుతుంది. సో ఇది మన ఐపీఎల్ అప్డేట్. నిన్నటి మ్యాచ్ల తాలూకా మళ్ళీ కొత్త మ్యాచ్లు అవ్వగానే మళ్ళీ మీ ముందుకు వచ్చి అప్డేట్ ఇస్తాము. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ ప్రశాంత్. హ్యావ్ ఎ గుడ్ డే.